ఆలోచించకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామని హ్యాండ్ వాష్ చేసుకునే డెటాల్ ఉంటుంది కదా అని దాన్ని అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకోవాలని దానిలోనే సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ని ఒక 3 స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. దానిలోనే మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుని నిమ్మకాయ కూడా పిండేసి హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి. బాగా కలిపేసుకోవాలి స్పూన్తో. కలిసిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసేయండి. మన బాత్రూంలో మగ్స్ కానివ్వండి లేదంటే బకెట్స్ కానివ్వండి తెల్లగా ఉంటాయి కదండి ఎక్కువసేపు రుద్దకుండా మనకి ఈజీగా మురికిపోవాలి అని అనుకుంటే ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరమే లేకుండా ఏదైతే మనం తయారు చేసుకున్నామో లిక్విడ్ని ఆ లిక్విడ్ని అప్లై చేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసండి. ఆ తర్వాత అరగంట తర్వాత మన గ్రీన్ స్క్రబ్బర్తో కానీ లేదా స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి బకెట్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. కొంతమందికి ఏంటి అడుగుని ఎక్కువ తెల్లగా ఉంటుంది కదండి ఆ అడుగుని ఎక్కువ కనుక తెల్లగా ఉంది అని ఆ తెల్లగా ఉన్న దగ్గర కొంచెం అంటే కొంచెం హార్పిక్ కనుక వేసేసి అరగంట పాటు పక్కన పెట్టేశారు అనుకోండి చూసారా బకెట్ చాలా నీట్గా అయితే ఎక్కువసేపు రుద్దకుండానే ఆ సోప్ మరకలు వాటర్ మరకలు లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ అయితే